తెలంగాణలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చెక్పోస్టులో తనిఖీలు చేయాలని, స్టాక్ యార్డులో సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తెలంగాణలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. వాగు కనిపిస్తే చాలు తవ్వేస్తున్నారు. ఇసుక రీచుల నుంచి దొంగ బుకింగ్ బిల్లులతో అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎదిచ్చేగా ఇసుక దందాకు తెగబడుతున్నారు. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాలో ఇసుక రీచులున్నాయి. ఉమ్మడి కరీంనగర్లోని తాడిచెర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2, ఖమ్మపల్లి, ఊటూరు, సూర్యాపేట జిల్లా వంగమర్తి, ములుగు ఇలా ప్రతి ఇసుక రీచ్ నుంచి రోజు వందల సంఖ్యలో లారీలను లోడ్ చేసి తరలిస్తున్నారు. ఇసుక ద్వారా ప్రతి ఏటా 6,000 కోట్లకు పైగా ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఇక ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుక అవసరం ఎంతో ఉంది. ఇలా విలువైన ఇసుకను కొందరు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై సర్కార్ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచులను సందర్శించాలని, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని రేవంత్ ఆదేశించారు. ఇసుక అక్రమ దందాపై సీఎం రేవంత్ ఈ నెల 10న రివ్యూ చేశారని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇసుక రీచుల్లో మైనింగ్, రెవెన్యూ, పోలీసులకు డ్యూటీలు వేశామని, 3 షిఫ్టుల్లో ఉద్యోగులను పెట్టి ఇసుక అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఎక్కడికక్కడే పెట్రోలింగ్, చెక్ పోస్టులు తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే లారీ అసోసియేషన్లకు తగిన సూచనలు చేశామని, 24 గంటలు పనిచేసేలా బుకింగ్ సిస్టమ్ తెచ్చామని, అన్ని ఇసుక రీచుల్లో, స్టాక్ యార్డ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నామని, వీటిని 45 రోజుల్లో ఏర్పాటు చేస్తామని శ్రీధర్ చెప్పారు. 25-26 రీచెస్ మన టీజీఎంటీసీ కంట్రోల్లో ఉన్నాయి. కొన్నేమో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఎస్సి ద్వారా మనకు రీచ్ 1, 2, 3 అనేది అక్కడ వీళ్ళకు అక్కడ కొన్ని కలెక్టర్స్ రన్ చేస్తున్నారు. సో అన్ని రీచెస్లో కూడా మనం ఏం చెప్పామంటే, ముఖ్యంగా తెలంగాణ ఎండిసి రీచెస్లో ఈ 0 వెహికల్స్ వెళ్తున్నాయి, ఓవర్లేడ్ అవుతున్నారు అన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ స్టాఫ్ కాకుండా వాళ్ళది కొల్యూజన్ ఉందనేది మన దృష్టికి చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా మైనింగ్ నుంచి రెవెన్యూ, పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి 3 షిఫ్ట్లలో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 25 రీచెస్లో స్టాఫ్ మనం వేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే ఇటు ఖజానాకు నష్టం కాకుండా ప్రభుత్వ ప్రాజెక్టుకు సైతం ఇసుక కొరత నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో అలర్ట్ అయిన రేవంత్ సర్కార్ ఇసుక దొంగల తాట తీస్తామంటోంది. దీనికోసం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది.